ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉదయకాల దేవుని చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరిచి మీరు చేయు ప్రతి ప్రయత్నాల్ని నా ప్రభు ఆశీర్వదించి మీరు అడుగు పెడుతున్న ప్రతి చోట తన హస్తము తోడుగా ఉంచి ప్రభు కృపాక్షేమాలతో నింపి సమృద్ధి నుంచి దేవుడు మిమ్మల్ని పోషించి నడిపించునుగాక. ఆమేన్. ఇప్పుడు నా దేని బిడ్డలారా, ఉదయకాలం ఇలా చక్కటి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 11వ వాక్యం. దీనులు భూమిని స్వతంత్రించుకొందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. ఇటు వాగ్దానాన్ని దేవుడు మీ జీవితాలు స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రేమ నా దీని బిడ్డలారా, దీనత్వం, దీనులు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలోంచి వారిని విడిపించును అని కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 6వ వాక్యంలో మనం చూస్తున్నామండి. దీనత్వం అనేది దేవునితో సహవాసం చేస్తూ నడిపించగలిగినది. దీనత్వం అనేది క్షేమంగా నడిపించేది. దీనత్వం కలిగిన అనుభవాలు అనేవి దైవ ఆశీర్వాదాలు, దైవ వాగ్దానాలు స్వతంత్రించుకునే రీతిగా జీవితాన్ని నడిపించగలిగేవి. ఈ దీనత్వంలో దేవుని బిడ్డలు దేవుని ఆశీర్వాదాలు పొందుతారు. అందుకనే దావీదు అంటారండి, నేను శ్రమల పాలై దీనుడినైతిని అంటాడు. ఆ రీతిగా దీన దశ అనేది ఎలా వస్తుంది అంటే ఒక శ్రమలలో వస్తుందండి. కాబట్టి శ్రమలు ఎక్కువైనాయి కదా అనేసి ఆ శ్రమలలో వైపు మనం చూడకూడదు, కానీ మన దీన స్థితికి కారణమైన ప్రతికూలమైన పరిస్థితుల నుంచి విడుదల కొరకు దేవుని యొక్క రెక్కల చోటున మనం మోకాళ్ళు వేసి మనం ప్రార్థన చేయగలగాలండి. అయితే దీన దశ అనేది క్షేమంగా మనల్ని నడిపించగలిగినది. అయితే దేవునికి మొరపెట్టినప్పుడు ఆ స్థితి నుంచి మనుషులు విడిపించబడతారన్న వాస్తవాన్ని గ్రహించాలి. అటు రీతిగా మీకు కలిగిన ఆ యొక్క చికాకులన్నిటి నుంచి ప్రభు విడుదలిచ్చి గొప్ప దీవెనకరమైన అనుభవాలతో మిమ్మల్ని నింపి ఆశీర్వదించి తృప్తిపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రేమ దీని బిడ్డరా, అంతేకాదండి, కీర్తన గ్రంథము 44వ అధ్యాయము 17వ వాక్యలో చూస్తేనండి, ఇదంతా మా మీదకి వచ్చినను మేము నిన్ను మరవలేదు, నిబంధన మీరలేదు, ద్రోహులం కాలేమంటారండి. ఏంటి అయ్యి అని మనం ఒకసారి ఆలోచిస్తే 15వ వాక్యలో చూస్తారండి, నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా శత్రువులను బట్టి పగ తీర్చుకుని వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోయిచున్నాను, సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నది. ఇదంతా మా మీదకి వచ్చినను మేము నిన్ను మరవలేదు, నీ నిబంధన మీరి ద్రోహులము కాలేము అంటున్నారండి. మన దీని బిడ్డలారా, దీన దశలో మేము ఉన్నాము. కష్టాలు ఎక్కువైపోయినాయి, బాధలు ఎక్కువైపోయినాయి, ఇబ్బందులు ఎక్కువైపోయినాయి, అప్పులు ఎక్కువైపోయినాయి, నెమ్మది లేదు అని మీరు అనుకుంటున్నారేమో. అయితే సర్వశక్తి కలిగిన దేవుని సహాయం పొందినట్లుగా మీరు దేవుని వైపు చూచి నడిపించబడుదురుగాక. ఆ రీతిగా మీరు అడుగు వెనక్కి వేయకూడదండి. అన్ని దశలలో దేవుని వాక్యాన్ని పట్టుకొని మీరు ముందుకు నడిపించబడినప్పుడు దైవ ఆశీర్వాదాలు మీరు పొందుతారన్న వాస్తవాన్ని గ్రహించాలి. అటు రీతిగా ఉదయకాలం వేళ దేవుడు దాచుంచిన మేలు చేత మిమ్మల్ని నింపి తృప్తిపరిచి నడిపించునుగాక. ఆమేన్. ఆ రీతిగా మీరు ఆశీర్వాదం కలుగునట్లుగా మీ కొరకు చిన్న ప్రార్థన అండి. కృపా సత్య సంపూర్ణకు దేవా, మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎటువంటి ఇబ్బందులతో పోరాడుతున్నారో నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకో. నీ బిడ్డల దీన దశలోంచి నీ బిడ్డలకి విడుదల దయచే. ఆ రీతిగా ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు మేఘం వల్లే నీ బిడ్డల కుటుంబాలు ఆవరించడం మాకైతే తెలియదు నా ప్రభువా. సర్వశక్తి కలిగిన కార్యాలు నీ బిడ్డల జీవితంలో జరిగించి అడిగినంతకన్నా అధికమైన కృపా దీవెనల చేత నీ బిడ్డలైన వారిని నింపి తృప్తిపరిచి ఆశీర్వదించి నడిపించమని నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాసం కృపయు ఈ వాక్యం మీ అందరికి తోడై ఉండి ప్రతి అనుభవాల్లో నా దేవుడు తన హస్తం మీకు తోడుగా ఉంచి సకల సమృద్ధినిచ్చి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.